ఈ గవర్నర్ ఏదో తువ్వ సాఫ్ చేసిండట. ఏంటది? ఏం చేసి ఈ కార్ రేస్తుంది మరి ఇన్క్వైరీ కాదా? మన ముంగడ పడ్డదాది కర్మ అని నేను చెప్పిన కదా, కర్మ ఈజ్ బ్యాక్, కర్మ ఈజ్ కమింగ్. రేవంత్ రెడ్డి అన్న ఎంత అన్నారో వీళ్ళు అంతకు డబలు వెనక ముందు. మీకు అర్థమైందా? ఇవాళ 44 కోట్లు ఎవడబ్బ సొమ్మురా? అమ్మా రూపాయి అయినా కూడా ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయొద్దు. 100% ఎవరి చట్టానికి ఎవరు చుట్టం కాదు. ఎడబెట్టుకుంటారు మీ ముఖాలు. 44 కోట్లు ఈయన మిగిలిండా? మరి ఈయననే చెప్పిండు కదా, ఒక మంత్రివర్గం ఆమోదు లేకుండా ఒక 2 కోట్ల వరకు నువ్వు బయటకు తీయడానికి అవకాశం ఉండదు. 44 కోట్లు మంత్రివర్గం ఆమోదం లేకుండా ఈ కార్ రేసులు ఆ కార్ రేసులు ఉట్టుటి కంపెనీలు సృష్టించేసి అందులోకి డైవర్ట్ చేస్తే ఎవరు చూడదు అనుకున్నారా? పిల్లి పాలు తాగుతుంటే ఎవరు చూడదు అనుకున్నారా? కర్మ ఒకటి ఉంటదని తెలియదు మీకు? అమెరికాలో పెరిగిరుగా మరి. ఏంది అమెరికాలో పెరిగిండు? అమెరికా పోయి ఆడ బాత్రూమ్ అడగలే, పెట్రోల్ బంకులల్లా పని చేయలే? ఎవరు రాములా? మరి ఓ నీ అంజనం పాడవాడు. మరి తెలియదా తాత నీకు? అటనా చెల్లపెళ్లికి కవితమ్మ చెల్లపెళ్లికి రానికి పైసలు లేకపోతే మా మదియాష్ కన్నా ఫ్లైట్ టికెట్ పైసలు ఇచ్చిండు. మా మదియాష్ కన్నా అడుగుపో ఒకసారి. బార్బూరు బసన పేరు ఇంతేనా? మరి ఇవాళ ఇవన్నీ నిజాలు చెప్పుకోవాలి, చరిత్ర తెలుసుకోవాలి. ఇవాళ ఐసా పైసా అంటివి జూబ్లీహిల్స్ లా మొగోడు అయితే రేవంత్ రెడ్డి అన్నావుగా, మొగోడు మీసం ఉన్నోడు కాబట్టి గెలిపించుకోండు. నీ మొగం నీకు నీకు మీసం లేదు, నువ్వు మొగోడు కాదో నువ్వు తెలుసుకోవాలి. ఇది మరి ఏందమ్మా రాహుల్ గట మాట్లాడు. ఎందుకు మాట్లాడడం? మూతి మీద మీసం లేనాడు మొగోడు ఎట్లా అంటాడు? నేనేం చెప్తున్నా, ఆయన మొగోడా కాదనేది ఆయన నిర్ణయించుకోవాలి. రేవంత్ రెడ్డి మొగోడు, రేవంత్ అన్న మొగోడు అని నేను చెప్తా. ఎందుకు? మా అన్నకు మీసం ఉంది, మీసం లేనాడు. అంటే ఇప్పుడు నువ్వు ఈ రోజు ఆయన అన్న మాటకు నేను చెప్తున్నా, తెలంగాణ ప్రజల నన్ను తప్పు పట్టకండి. ఆయన ఏమన్నాడు? ఒక సీఎం ను పట్టుకొని నువ్వు మొగోడు అయితే గెలిపించుకో అన్నాడు. మొగోడు కాబట్టి గెలిపించుకోండి అని నేను చెప్తున్నా. నేనన్న మాట కాదు అది. మీసం ఉన్న మొగోడు తొడగొట్టి చెప్పిండు 100% మొగోడు రేవంత్ రెడ్డి. నీకు మాత్రం మొగోడేరా, నీకు మాత్రం నీ కేసీఆర్ కల్వకుంట్ల ఫ్యామిలీకి డాష్ తెలంగాణ వార్డును కూడా ఒకసారి మీరు దాన్ని ఫిలప్ చేసుకోండి. అది 100%. ఇది అస్సలు నిజస్వరూపము. రేవంత్ అన్న మీలాగా కచ్చలు తీర్చుకోవాలనుకుంటే కయ్యాన్ని కాలు దిగుతలేడు. తెలంగాణ ప్రజలు నన్ను నమ్ముకుర్రు అని వాళ్ళ కోసం అహర్నిశలు పనిచేస్తారు. తెలంగాణ ప్రజల జీవితాలని వాళ్ళ రక్తాలు తాగి ఇప్పుడు పామ్ హౌజులలో వండుకొని రోగాలు వచ్చి నొప్పులు వచ్చి సస్తుర్రు. ఎప్పుడు పోతాడో తెలియదు, ఎప్పుడు ఉంటో తెలియదు. దిందికైనా మీ అయ్య బతికింది. ఇవాళ మీ చెల్లె ఓదిక్కు, నువ్వు ఓదిక్కు. ఏం బతుకులరా మీవి? ఇది అరా చరిత్ర? కేసీఆర్ పిల్లలు అంటే ఎంత పేరు తెచ్చుకోవాలి? ఏం తింటరా? ఏం కోట్లు తింటరా? ఇది ఇవాళ ఇంతమంది ఉన్నారు. మీ కుటుంబం మీద వచ్చిన ఎలిగేషన్స్ ఏ పార్టీ మీద నన్ను వచ్చినాయా? తల్లిదండ్రులకు బతుకున్నప్పుడే వీళ్ళు నిప్పు పెడుతురు. ఎందుకయ్యా ఈ బతుకులు? ఎంత ఆ ముసలాయన చూస్తే ఎంత బాధ వేస్తుంది. ఎందుకంటే ఆయన ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా కేసీఆర్ అంటే ఒక పెద్ద మనిషిగానే నేను కూడా దండం పెడతా. కానీ ఇవాళ మీరుండే ఏం చేస్తున్నారు? ఓడిపోయింది ఒక బాధ, గద్దలు ఇట్లా అయిపోయాయి నా కడుపులో పుట్టిన వాళ్ళని ఇది బాధ. ఇంకేం బతకమంటావు ఆయనను? ఇంకేం వచ్చి మాట్లాడమంటావు? ఇప్పుడు ఇంత బతుకు ఇంటే కదా వచ్చినట్టు ఆయన వచ్చి బయట మాట్లాడితే 4 రానరు. నీ ఇల్లే చక్కదిద్దుకోలే మాకేం ఉద్ధరిస్తావని ఈ కెటి రామారావు డ్రామారావు అనేగా చుంతమ్మక్క నేను అండగుంటాను. చెల్లెని బయటికి వెళ్ళగొడుతుంది, అమ్మకు అన్నం పెట్టవైతివి. మీ చిన్నమ్మకు మాత్రం బంగారు గాజులు చేపిస్తాంటివి. ఎవడా నమ్మేది? అన్నిట్లో నేనే తదునమ్మా, నేనే ఉంటా. యాడుంటావు నువ్వు? మరి ఇప్పుడు రాంగపోవంగా రాముడు జైలు చట్టం 100% చట్టం తన పని తను చేసుకుంటది. చట్టానికి ఎవరు చుట్టాలు కావు తాత. కర్మ అనుభవించాలి, తినేందుకు అక్కాలి, పోవాలి. అయ్యో ఉన్నాయి చూసుకోవాలి. ఆయన కూడా సోకుందటగా జైలుకు పోతే సీఎం అయితని. అందుపో మరి అదేనేమో మరి ఆయన కట జైలుకు పోయినాడు అందరు సీఎం అవుతారట. ఇప్పుడు జగన్ జైలు పోయే సీఎం అయ్యిండు, చంద్రబాబు జైలుకు పోయే సీఎం అయ్యిండు. మరి కాబట్టి ఆయనకు సోకుందట. మరి రేవంత్ అన్నయ్య కూడా గతంలో జైలు, రేవంత్ అన్నకు సంబంధం లేని ఇష్యూలో పంపించారు. అది ప్రజలకు ఈ రోజు మంచి జరుగుతుంది. అర్ధరాత్రి వచ్చి తలుపు కొట్టి బీభత్సంగా 500 మంది పోలీసులు. ఒక దేశద్రోహి ఆయన
బా. ఎంత బాధలు పెట్టిరు వాళ్ళ కుటుంబాన్ని, ఎంత ఇబ్బందులను పెట్టిండ్రు. బిడ్డ పెళ్లి కూడా పోనీయలేదా? బిడ్డ పెళ్లికి ఓనియకుండా కనీసము సెక్యూరిటీ మధ్యలో ఇంత ఇంత పాపం ఏమైనా ఉంటా అదయ్యా? ఆ. ఎంత బాధ అయ్యా, ఎంత బాధ చెప్పు. వా. ఆ రోజు నువ్వు చేసిన తప్పుకు ఇలా ఫామ్ హౌస్ కి అంకితం అయిపోయి కుల్లి మనిషి ఒకసారి చచ్చిపోతే ఏం కాదు తాత, కుమిలి చచ్చిపోతారు చూడు. ఏ కట్టెపులు మొత్తం బాధ కాదా చెప్పు తాత, నిజంగా చెప్పు. అది బాధ ఇవన్నీ ఇప్పుడు ఒక చరిత్రను చూసినోడు, నువ్వు కొన్ని యుగాలు చూసినావు నేను. ఇవాళ ఒక రేవంత్ అన్న ముందల నువ్వు చేసిన పాపమే కదా. ఇంత కుటుంబం కలిసి రేవంత్ అన్న ఏదో చేద్దామని ఏం చేసిర్రు? రేవంత్ అన్నని ముట్టుకుంటే రావణ కాష్టం అవుతుంది రాష్ట్రం మీరు అనుకుంటున్నారు. ఆయన మాట్లాడే భాష అంటున్నారు తెలంగాణ రాష్ట్రం ఆయన భాషనే ఇష్టపడుతున్నారు వీళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే దొంగన కడుకులకు మింగుడు పట్టదుగా వాళ్ళు అంటుర్రు. 80% మాస్ ని ఇష్టపడుతున్నారు. ఆయన భాష ఆయన యాస ప్రజల కోసమే, ఆయన ఏం సొంతంగా ఉండదు. ఆయన ఏం అది కాదు, ఓ ఉంగరాడు పెట్టుకోడు, ఓ షేన్ వేసుకోడు, ఓ మంచి బట్టలు వేసుకోడు. ఇంకొకటి ఏంటంటే ప్రజలలోకి వస్తాడు. అది ప్రజలకు భరోసా కల్పించేటోడే ఒక ముఖ్యమంత్రి అయినా గానీ, ఒక ప్రధానమంత్రి, ఒక దేశానికి ఒక రాజు అయినా గానీ. కాదమ్మా, ఈ గల్లీలలో కార్పొరేటర్ అయితేనే ఈ మెడ నిండా బంగారు గొలుసులు, చేతికి బంగారు కార్పొరేటర్ కారమేందుకు సర్పంచ్ అయినా ఓ వార్డు మెంబర్ అయినా కూడా గల్లలు ఎగిరేస్తారు వీళ్ళు. మరి ఎగిరెగిరి పడవద్దు, ఎప్పుడు ఎగిరెగిరి పడవద్దు. ఎగిరెగిరి పడితే ఏమైతుంది? ఎప్పుడైనా నువ్వు ఒక ఇస్తరాకులు అన్ని ఉంటే ఎగరదు. ఏం లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుంది. దానికి దీనికి తేడా అదే ఉంటది. మా రేవంత్ అన్నకు దీనికి ఇదే సంబంధం. కేసీఆర్ కి రేవంత్ అన్నకు తేడా అదే. ఇవాళ తెలంగాణ కాదు దేశాలలో చెప్పుకుంటారు రేవంత్ అన్న చరిత్ర గురించి. మీరు నోరు తెరిస్తే 6 గ్యారెంటీలు అంటారు, నోరు తెరిస్తే ఇస్తన్న వేయలేదంటారు. 2 సంవత్సరాలు మేము వచ్చి. మరి మీరు మా మనవరాలకు 2500 ఇస్తామన్నారట, మరి గుర్తు చేస్తుంది కవితమ్మ. 2500 ఇస్తాము, మా మనవరాలకు స్కూటీలు ఇస్తాము, మేము తెలంగాణ రాష్ట్రంలో అందరికి విద్యను అందిస్తాము. మీకు ఒక విషయం తెలియదు, కేసీఆర్ గతంలో ఇచ్చిన చీరలు ఉన్నాయి కదా, బతుకమ్మ చీరలు, అవైతే ఆ పిల్లల లంగోట్లు, చిన్నపిల్లలకు బుడ్డ పిల్లలకు లంగోట్లు కుట్టుకునేటోళ్ళు, దానికి కూడా పనికి రాలే. అట్లాంటి బట్ట మన శెల్కలల్లా కోళ్లను పిట్టలను కొడతారు చూడు, తాళ్ళు వేనేటోళ్ళు. మరి అలా ఇందిరమ్మ చీర మా అన్న 1 కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు ఇస్తుండు. మా అన్న నిన్న మురుస్తుండు. మా మంత్రులు మా వదినలు కూడా మా అంటే మంత్రుల మొహాలనంత ఆనందం కలుగుతుందంటే, ఒక భార్యకు ఒక పట్టు చీర ఇప్పిస్తే భర్త ముఖంలో ఎంత ఆనందం ఉంటుందో, ఆ చీర చూస్తే భార్య కట్టుకున్నంత ఫీల్ అయ్యిండ్రు వాళ్ళు. కట్టుకుంటారు. ఇప్పుడు మొన్న ప్రచారానికి ఒక తమ్ముని గెలిపించుకొని ఒక మంత్రి భార్య